పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం అమరావతి రెండు కళ్ళని చెప్పారు. ఈ ప్రాజెక్టు కారణంగా 7,20,00,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్లా తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఇదే విషయంపై మా విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. మధు, ఎస్ రామారావు, ఈరోజు చూసుకుంటే అక్టోబర్ 26, 2026 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగాను చంద్రబాబు నాయుడు అడుగులేస్తున్నట్టు కూడా చెప్తుంది జరిగింది. అయితే కనుక ఈరోజు చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టు దగ్గరికి ఏదైతే ఉందో హెలికాప్టర్ ద్వారా అక్కడ చేరుకున్నారు. అక్కడ విహంగ వీక్షణ కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత చూసుకుంటే కనుక అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్రంలో కూడా ఒకసారి తిలకించి అక్కడ పరిస్థితులు ఎంతవరకు పనులు సాగినాయి, అదేవిధంగా డయాఫాల్ఫ్రామ్ వచ్చేటప్పటికి డిసెంబర్ 2025 కల్లా పూర్తి చేయాలనేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. అదే అంశం చూసుకుంటే కనుక దాదాపుగా చూసుకుంటే కనుక ఈ 2025 డిసెంబర్ డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేయాలని అదేవిధంగా అధికారులు సూచించారు. అయితే పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి అనేది సీఎం కూడా చెప్పడం జరిగింది. అయితే కనుక ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 7,20,000 ఎకరాలకు ఆయా కొత్త ఆయకట్టు కిందకు వస్తాయనేసి, అదేవిధంగా చూసుకుంటే కనుక 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది అనేది కూడా చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇటు పోలవరం ప్రాజెక్టు, ఇటు అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి అనేసి దీనివల్ల దేశంలో చరిత్ర నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్తున్నారు. అయితే ఏదైనా చూసుకుంటే కనుక నేరుగా నేటిని విశాఖను కూడా తరలించి ఉత్తరాంధ్ర ప్రజలకి, అదే కనుక సుజలా స్రవంతి అక్కడి నుంచి వంశధారకు వెళ్తుందనేసి, దీనివల్ల శ్రీకాకుళం నుంచి విజయనగరం, ఆ తర్వాత నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వరకు కూడా నీటి సమస్యను తీర్చవచ్చు అనేసి చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. అయితే చూసుకుంటే కనుక దాదాపుగా 2014 నుంచి 2019 వరకు కూడాను ఆ రోజు మొదటి క్యాబినెట్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రమాణ సేకరణ చేసామని చెప్ప ఏ 30 గ్రామాలు, 30 మండలాలు ఏవైతే ఉన్నాయి, 7 మండలాలు అవి కనుక ఏపీలో కలిపితేనే మేము ప్రమాణ సేకరణ చేస్తాను ఆనాడు కేంద్ర దగ్గర విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా కూడా 30 గ్రామాలు కలిపిన తర్వాత ఏపీలో కలిపిన తర్వాత నేను ప్రమాణ సేకరణ చేయడం జరిగింది అనేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే కనుక పోలవరాన్ని సోమవారంగా మార్చుకొని అదేవిధంగాను ఎన్నో పనులకి, చాలా పనులకు కూడా ముందు తీసుకొచ్చామని చెప్పి, అదేవిధంగా క్యూబిక్ మీటర్ 32,215 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు కూడా సాధించామని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. అయితే కనుక 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే కనుక గత ప్రభుత్వం చూసుకుంటే కనుక రివర్స్ టెండరింగ్తో చాలా పోలవరాన్ని చూసుకుంటే కనుక దాదాపు 18 నెలల పాటు పనులు లేకుండా అలా వదిలేయడం జరిగింది అనేసి, అదేవిధంగా చూసుకుంటే డయాఫాల్ఫ్రామ్ కూడా తగ్గించడం, చాలా అంటే వైసీపీ తీసుకున్న నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు లేట్ అవ్వడానికి కారణాలు అని చెప్పేసి, అదేవిధంగా 2026 అక్టోబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామనేసి చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల దాదాపు 7,20,000 ఎకరాలకు ఆయకట్టుకి నీరు అందుతుందని, అదేవిధంగా చూసుకుంటే కనుక 89 లక్షల మందికి నీటి కొరత కూడా తగ్గుతుందని, ఆ తర్వాత అంటే శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఏ జిల్లాలో అయితే ఏదైతే నీటి కొరతతో సమస్యలు బాధపడుతున్న ఏదైతే జిల్లాలు ఉన్నాయి, ఈ జిల్లాలన్నింటికీ కూడా నీటి సమస్య తీరుతుందని, అలాగే 960 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుందనేసి, ఇది ప్రజల జీవనాడి, పోలవరం ప్రజల జీవనాడి అనేసి, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు హార్నెస్లు కష్టపడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. అయితే విధంగా చూసుకుంటా కనుక ఇటు పోలవరం, ఇటు అమరావతి ఈ రెండింటిని కూడా, ఇది పోలవరం 2026 అక్టోబర్కి పూర్తి చేస్తే కనుక అమరావతిని కూడా సేమ్ అదే టైం 2029 కల్లా మేము పూర్తి చేసి రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఏపీ రాష్ట్రాన్ని ఉంచుతాం అనేసి చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరుగుతుంది. రామారావు.